హలో నమస్తే దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి జనసేన ఆవిర్భావ సభ వేదికగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూటమి మధ్య విభేదాలకు దారితీసిందా, అసలు వాళ్ళు మాట్లాడిన మాటలేంది, వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడినరా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి జనసేన ఆవిర్భావ వేదిక సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు తన పవర్ఫుల్ ప్రసంగాన్ని, అర్థవంతమైన ప్రసంగాన్ని దేశవ్యాప్త రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి మాట్లాడితే ఒకరికి ప్రాబ్లం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మరొకరికి ప్రాబ్లం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు తన విజయం గురించి మాట్లాడితే ఇంకొకరికి ప్రాబ్లం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి మాట్లాడితే మరొకరికి ప్రాబ్లం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఏదో ఒక వర్గానికో ఎవరికో పవన్ కళ్యాణ్ గారు నచ్చకనో లేదంటే కూటమి మధ్య విభేదాలు సృష్టించాలనో, అసలు పవన్ కళ్యాణ్ అంటేనే దేశవ్యాప్తంగా ఒక ఆదరణ వస్తుంది. దేశవ్యాప్త రాజకీయాల్లో జనసేన పార్టీ పేరును మారుమోగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కొంతమందికి నచ్చకపోవడం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషమన్న కావచ్చు, కూటమిని చీల్చాలన్న ఆలోచన కావచ్చు, ఇంతకు మించి వేరే ఉండదు. కానీ ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా ఏం చేసినా గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, పిల్లల్ని దూషించారు, ఆయన పార్టీ గెలవలేదని రకరకాలుగా ఒక్కచోట కూడా గెలవలేదని చెప్పేసి ఆయన విమర్శలు చేశారు. ఈ రోజున ఒక్క సీటు ఓడిపోకుండా గెలిస్తే కూడా ఆయన మీద విమర్శలు చేస్తారు అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అయితే పట్టించుకునే క్యారెక్టర్ అయితే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఈ విమర్శల్ని సీరియస్గా తీసుకోడు. ఆయన ఏదైతే అనుకుంటో అది చేయడం కోసమే పని చేసుకుంటూ ఉంటారు. గతం నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడిండు. మనం గెలవడమే కాకుండా మన తోటి పార్టీని కూడా గెలిపించినాం, మనం నిలవడమే కాకుండా మన తోటి పార్టీని కూడా నిలబెట్టినామని చెప్పి మాట్లాడిండు. ఈ ఒక్క అంశాన్ని తీసుకొని చాలా వరకు నెగిటివ్గా, మరి అది కూటమిలో ఉన్న కార్యకర్తలు లేకపోతే బయట నుంచి కూటమిని విడగొట్టడానికి వచ్చిన కార్యకర్తలు తెలియదు అని చాలా రకాల ట్రోల్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇదే సభలో జనసేన ఆవిర్భావ సభలోనే అసలు జనసేన పార్టీ గురించి మాట్లాడేసింది పోయి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఆయన అనుభవం గురించి, హైటెక్ సిటీ కట్టిన విధానం గురించి ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారు మనం నిలబడ్డాం, ఎదుటి పార్టీ నిలబెట్టినామని ఎందుకు అన్నాడు అని ఆలోచన లేకుండా, ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైలు వేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ యొక్క తరుణంలో పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యి పొత్తును ప్రకటించడు. కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ఒప్పించి టీడీపీని ఆయన పొత్తులోకి తీసుకొచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజున ఎంత ఘోరంగా జగన్ పాలనలో వీళ్ళ మీద కుట్ర జరిగింది, ఏ విధమైన అంచివేత జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారు బలంగా నిలబడ్డాడు. ఈ రోజున కూటమి విజయంలో కీలక పాత్ర పోషించడు. కేంద్రంలో ఈ కూటమి యొక్క భాగస్వామ్యం అనేది బలంగా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూటమి బలం అనేది ఖచ్చితంగా అండగా భరోసాగా నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో ఎక్కడో చంద్రబాబు నాయుడు గారిని తగ్గించాలనో, కూటమిని ఏదో అనాలనో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా. కానీ చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకొని కూటమిలో ఒక చిచ్చు పెట్టే విధంగా, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిసినాయి ఎప్పుడు విడిపోతాయి అని చెప్పేసి మూడో పార్టీ కూడా ఎదురు చూస్తుంది. ఈ యొక్క ఆలోచన లేకుండా కార్యకర్తలు సంయమనంతో సోషల్ మీడియా వేదిక రచ్చ చేసుకుంటూ అవతల వ్యక్తులకి అవకాశం ఇచ్చే విధంగా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఎవరు తగ్గించాలనో ఎవరి మెప్ప పొందాలని చూసే వ్యక్తిత్వం అయితే పవన్ కళ్యాణ్ గారికి కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి అంశాలను ఇక్కడనే వదిలేసి వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏంటో చంద్రబాబు నాయుడు గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏంటో పవన్ కళ్యాణ్ గారు తెలుసు, వాళ్ళిద్దరికీ తెలుసు సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే కార్యకర్తలు ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం మాత్రమే. అదేవిధంగా నాగబాబు గారు నిన్న ఇదే వేదిక సాక్షిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలే విజయ తీరాలకు చేర్చారు, దీని వెనకాల ఎవరి కృషి లేదు, ఎవరో మేము గెలిపించినాం అనుకుంటే వాళ్ళు మూర్ఖులే అవుతారని చెప్పేసి నాగబాబు గారు మాట్లాడేది కూడా చాలా వరకు కొంతమందిని ఇబ్బంది పెట్టినాయి. ఎందుకంటే ఆ జన సంద్రాన్ని చూసి కూటమి గురించి ప్రస్తావించలేకపోవచ్చు, లేదంటే ఇది జనసేన సభ కదా, జన సైనికులను ఉత్తేజపరచాలనే విధంగా ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నాగబాబు గారు ఫ్యూచర్లో మరి ఈ వ్యాఖ్యల మీద ఆయన ఏ విధంగా స్పందిస్తాడు, కూటమి ఏమైనా స్పందిస్తా, లేదంటే ఇది ఒక సభలో ఈ యొక్క ఉత్తేజంతో మాట్లాడిన మాటలుగా భావిస్తారా, లేదంటే ఏ వైపుగా వెళ్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ విధంగా నాగబాబు గారి మాటలు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టినట్టుగా సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా రచ్చ చేస్తారు. ఈ కూటమి మధ్యలో మిగతా వాళ్ళు దూరిపోయి ఇటు కొంతమంది రకరకాలుగా
పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నాగబాబు గారిని ఇదే ఛాన్స్ దొరికింది అన్నట్టుగా కూటమి మధ్యలో ఎలాగైనా విభేదాలు సృష్టించాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే టీడీపీని పాజిటివ్గా మాట్లాడతారు. అదేవిధంగా టీడీపీ ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడతారు. ఈ యొక్క వ్యత్యాసాన్ని ఖచ్చితంగా ఈ కూటమి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. సరే, ఒక పొత్తులో భాగంగా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇబ్బందులు అధిగమించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ కాలం అధికారంలో ఉండే విధంగా ఉండాలనేది ఇరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు లోకేష్ గారి యొక్క అభిప్రాయం మనందరం చూస్తున్నాం. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ వేదిక సాక్షిగా కూడా నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు కూడా వారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏకంగా నాగబాబు గారు నామినేషన్ వేసినప్పుడు కూడా లోకేష్ గారు స్వయంగా వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ క్లారిటీగానే ఉంది. కాకపోతే కార్యకర్తలు చిన్న చిన్న విషయాలను నిజంగా మనస్పర్ధలు వస్తాయి. ఏదో ఒక మాట తెలుసో తెలియకో అన్నప్పుడు, లేదంటే మాట జారినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విభేదాలు క్రియేట్ అయిపోతాయి. కాబట్టి నాయకులు కూడా మాట్లాడే ముందు ఆలోచనతో ఉండాలి. అదేవిధంగా కార్యకర్తలు కూడా సంయమనంతో ఉండి పొత్తు ఎక్కువ కాలం కొనసాగే విధంగా ముందుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నా. కూటమి ప్రభుత్వం శ్రేయోభిలాషిగా వీడియో ఎవరినో ఏదో అనాలని, ఎవరినో తగ్గించాలనో, ఎవరినో హైలైట్ చేయాలనో ఉద్దేశం మీద కాదు. కూటమి కలకాలం 15 సంవత్సరాల వాళ్ళు అనుకున్న నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అని, ఆ ప్రయాణం అదే విధంగా కొనసాగాలని, మధ్యలో వచ్చే లేదంటే వేరే వాళ్ళు పార్టీ వ్యతిరేకులు కూటమి ముసుగులో ఉన్న ఫేక్ ఐడీలతో క్రియేట్ చేసే వార్తల జోలికి కానీ, కూటమిని చీల్చాలనే దురుద్దేశంలో ఉన్న వాళ్ళ విషయాల జోలికి పోకుండా అవన్నిటినీ ఇరు కార్యకర్తలు కలిసి తిప్పికొట్టే విధంగా ఉండాలనేది కూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.